హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఈరోజైతే నేను రెండు కంపెనీస్ని స్టడీ చేసినాను ఫ్రెండ్. ఇవి రెండు కూడా పవర్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ ఫ్రెండ్స్. వీళ్ళు బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు, సోలార్ ఎనర్జీ ప్యానల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్రెండ్స్. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, నికెల్ బ్యాటరీస్, స్పెషల్ డిఫెన్స్ బ్యాటరీస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు రైల్వే సెక్టర్లో కావాల్సిన కవాస్ సిస్టమ్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇండియాలో ఈ కంపెనీ ఒక్కటి మాత్రమే ఈ కవాస్ సిస్టమ్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో నెంబర్ 1 కంపెనీగా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ షేర్ వాల్యూ చూసినట్లయితే కరెంట్ ప్రైస్ వచ్చేసి 451 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 451 రూపీస్ ఉంది. 52 వీక్ హై తీసుకుంటే 612 రూపీస్ ఉంది. 52 వీక్ లో తీసుకుంటే 99.8 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 12,496 crores ఉంది. కరెంట్ ప్రైస్ 451. స్టాక్ పిఈ వచ్చేసి 52.7 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 38.22 రూపీస్ ఉంది. ఆర్ఓసి వచ్చేసి 13.7% ఉంది ఫ్రెండ్స్. ఆర్ఓఐ వచ్చేసి 10.7% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ ఉంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి జూన్ 2023 నుంచి వీళ్ళ ప్రాఫిట్ అయితే అలా పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ కంటిన్యూస్గా. మార్చి 2023లో వాళ్ళు 35 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినారు. తర్వాత జూన్లో 52 crores, సెప్టెంబర్ క్వార్టర్లో 68 crores, డిసెంబర్ క్వార్టర్లో 79 crores డిక్లేర్ చేసినారు ఫ్రెండ్స్. ఇంకా మార్చ్ 2024 రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఎవ్రీ క్వార్టర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీని మనం మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసి అరౌండ్ దీన్ని 420, 430 ఆ ప్రైస్లో ఎంటర్ అవుతే ఇది 650, 700 దాకా రావడానికి అయితే అవకాశం కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ చార్ట్ చూసినట్లయితే ఇది 600+ వెళ్ళి మళ్ళీ డౌన్ అనేది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక్కసారిగా 550 క్రాస్ అయితే 700 to 750 రూపీస్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. లాంగ్ టర్మ్లో ఈ కంపెనీని మనం హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి గోల్డ్ స్టార్ పవర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ వీళ్ళు కూడా బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు బ్యాటరీస్, ఆటోమొబైల్కి సంబంధించిన బ్యాటరీస్, కార్ బ్యాటరీస్, ట్రాక్టర్ బ్యాటరీస్, ట్రక్ బ్యాటరీస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. అలాగే టేబులర్ బ్యాటరీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగే విఆర్ఎల్ఏ బ్యాటరీస్, ఈ రిక్షా బ్యాటరీస్ కూడా వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ చిన్న కంపెనీ, చాలా పెన్నీ స్టాక్ ఫ్రెండ్స్. దీన్ని మీరు ఒకవేళ తీసుకోవాలి, బై చేయాలి అనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. సో మీరు రిస్క్ తీసుకొని ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు అయితే ఈ స్టాక్లో పెట్టేసేసి వదిలేస్తే ఫ్యూచర్లో గ్రోత్ రావడానికి అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనం మార్కెట్ క్యాపిటల్ చూసినట్లయితే 337 crores ఉంది. కరెంట్ ప్రైస్ 14 రూపీస్ ఉంది. 52 హై తీసుకుంటే 23.4 రూపీస్ ఉంది. లో వచ్చేసి 4 రూపీస్ ఉంది. స్టాక్ పిఈ చాలా హైలో ఉంది ఫ్రెండ్స్, 81.2 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 1.10 ఉంది. ఆర్ఓసి 17.3% ఉంది. ఆర్ఓఐ వచ్చేసి 16.9% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకైతే లాస్ట్ 4 quarters చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ క్వార్టర్ కూడా బాగానే ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మార్చ్ 2022లో చూస్తే ఓన్లీ 0.15 crore మాత్రం ప్రాఫిట్ ఉంది. సెప్టెంబర్ 2022కి వచ్చేసరికి 2.74 crores ఉంది. మార్చ్ 23కి వచ్చేసరికి 2.27 ఉంది. సెప్టెంబర్ 23కి వచ్చేసరికి 3.12 crores ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఈ కంపెనీని మనమైతే తక్కువ అమౌంట్తో రిస్క్ చేసి అట్లా వదిలేయచ్చు ఫ్రెండ్స్. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 72.9% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. పబ్లిక్ హోల్డింగ్ వచ్చేసి 27% ఉంది ఫ్రెండ్స్. సో ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం దీని మీద ఆలోచించడానికి అయితే అవకాశం ఉంది. సో మీరు ఈ స్టాక్ని బై చేయాలనుకున్నట్లయితే మీ ఫైనాన్షియల్ యొక్క అడ్వైజర్ సజెషన్ తీసుకొని మాత్రమే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.